ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సాయంకాల సమయంలో దేవుని బిడ్డలుగా మనము ఆయా ప్రాంతాల్లో వేరువేరుగా ఉన్నా కూడా కలిసి దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించే అవకాశాన్ని ప్రభుత్వం కాబట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను. అలాగే ఈ రాత్రి మరి ఒంగోలులో ఉన్నటువంటి సహోదర సహోదరులు అలాగే షడ్రట్ని బట్టి రమేష్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను. మరి అలాగే మరొక సోదరుడు ఇంకో సోదరుడు వచ్చారు, మరి వారిని బట్టి కూడా ప్రభుని స్థుతిస్తున్నాను. పేరు వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రేమనాలు తెలియజేస్తున్నాను. మంచిది పిల్లరా, మరి నా వాయిస్ అయ్యా హ్యాపీ క్లారిటీ ఉందా? ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఒక 4 వచనాలు చదువుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఆ కాలములను గురించి ఆ సమయములను గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలుసు. లోతు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చూడగా అగ్ని స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించి కనుక వారంత మాత్రమే తప్పించుకున్నారు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు అది చీకటిలో ఉన్నవారు కాదు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులను ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారము కాము. దేవుడు తన వాక్య భాగమును అందరి వెనుకలో దీవించిన దాకా చిన్న ప్రార్థన. ప్రేమలేని ప్రభా, పరిశుద్ధుడా, మీ స్తోత్రాలు. ఈ సమయంలో తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోని మొదటి 5 వచనాలు చదవగలిగా స్తోత్రాలు. చదివిన లేఖన భాగాన్ని దీవించమని మీరు మీతో మాట్లాడమని మీ బిడ్డలు ఆయా ప్రాంతాల్లో ఉండి మీ వాక్యాన్ని వింటూ ఉంటుండగా ప్రభా దీవెనకరంగా మీ వాక్యం వారి హృదయంలో స్థిరపరచమని అర్థం చేసుకోవడానికి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు సరైనటువంటి విధానంలో వాడుకోమని నడిపించమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాను. సహోదర సహోదరులారా, మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు గారు ప్రభు యొక్క రాకడ విశేషములను తెలియజేశారు. ప్రభు యొక్క రాకడ ఎలా ఉంటుంది అనేది ప్రభు రాబోతున్నాడు భూమి మీదకి. యేసు క్రీస్తు యొక్క రాకడ సమీపంగా ఉంది. ఆయన ప్రతి వారికి వారి వారి క్రియలను బట్టి ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ప్రతి వారిని ఆయన కలుసుకుంటాడు అనే మాటను తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు రాసిన తరువాత మరలా రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఎందుకు అవసరం వచ్చింది అనేది మన ప్రశ్న. ఎందుకు అపొస్తలుడైన పౌలు గారు మరలా తెస్సలోనికీయులకు మరొక పత్రిక రాయాల్సి వచ్చింది అనేది మనము ప్రశ్న వేసుకుంటూ వై వాజ్ ద సెకండ్ థెస్సలోనియన్స్ రిటన్ అనేది మన క్వశ్చన్. ఎందుకు మరలా ఒక పత్రిక రాసిన తర్వాత సెకండ్ థెస్సలోనియన్స్ కూడా రెండవ తెస్సలోనికీయుల పత్రికను ఎందుకు రాశారు
అనేది మనం ప్రశ్న వేస్తే దానికి ఆన్సర్గా 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చూడగలం. ఎందుకు 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికను ఆయన రాశాడు అంటే, సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనా ఎవడైనా చెప్పిన యెడల మీరు త్వరపడి చెంచుల మనస్కులు కాకుండా వల్లని బెదరకుండవల్లని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొక్క పునఃను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక రాయాల్సిన అవసరం ఏంటంటే, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ప్రభువు వస్తున్నాడు అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. ప్రభువు యొక్క రాకడ ఎలా ఉంటుందో చెప్పారు. ప్రభువు రాకడలో జరిగేటువంటి సంభవాలు, సంఘటనలు, ఆయన యొక్క రాకడలో ఆయన మొదటిగా ఎక్కడికి వస్తున్నాడు అవన్నీ కూడా మనం 4వ అధ్యాయంలో తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఆర్భాటంతో వస్తాడు, ప్రధాన దూత శబ్దంతో వస్తాడు, దేవుని బూరతో వస్తాడు, పరలోకం నుండి ప్రభు వస్తాడు, ఆ తర్వాత క్రీస్తు నుండి మృతులైన వారు మొదట్లేస్తారు, ఆ మీరు సజీవులమై నిలిచి ఉండి మనం కూడా వారితో ఏకంగా ప్రభువుని ఎదుర్కొని ఆకాశ మండలమునకు మేఘముల మీద వెళ్తాము, అక్కడ మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటాము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకుందని తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రాసినప్పుడు, ఆ మాటలు అపోస్తలుడైన పౌలు గారు రాసినప్పుడు ఆ మాటలను కొంతమంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేశారు అంటే, పౌలు గారు రాసినటువంటి పత్రికను ఆధారం చేసుకొని ఆ సమయంలో తెస్సలోనికలో ఎక్కువ మంది యవనస్తులు ఉన్నారనేది మనం గమనిస్తున్నాం. అది ఎక్కువగా తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు వారు కొంచెము తొందరపడుతూ ఉన్నారు. ప్రభు వస్తున్నారని ఆ పత్రిక రాసినప్పుడు వారు ఆ తొందరపాటు చేస్తూ ఉన్నప్పుడు ప్రభు కొరకు వారు కొంత సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు మరొక వ్యక్తి సడన్గా తెస్సలోనికీయులకి ఇంకో పత్రిక రాశాడు. ఏమని రాశాడంటే, ప్రభు ఆల్రెడీ వచ్చేసాడు, ప్రభు దినం వచ్చేసాడు, ప్రభు రాకడ జరిగిపోయింది, శ్రమలు అందుకే ప్రారంభమైనాయని చెప్పేసి తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి యవ్వన విశ్వాసులకు మరొక వ్యక్తి సంఘంలో గలిబిలి చేయటం కోసం, లేక సంఘంలో విపరీతమైనటువంటి తొందర కలిగించడం కోసం అతను ఒక పత్రికను రాశాడు అనమాట. ఎవరో తెలియదు నాకు, అతను రాశాడు. అది 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సహోదరులారా, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మొదటి వచనం సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనా ఎవడైనా చెప్పిన యెడల, ఎవరో రాశారు మరొక పత్రిక తెస్సలోనికీయులకు. ఏమని రాశారు అని అంటే, ఆల్రెడీ ప్రభు దినం వచ్చేసింది, ప్రభు రాకడ జరిగిపోయింది, ఇంకా మీరు శ్రమలు అనుభవిస్తున్నారని చెప్పినప్పుడు అతను రాస్తూ ఏం చేశాడంటే, రాసిన అతను పౌలు రాసినట్టుగా పౌలు పేరట రాశాడు, పౌలు గారు సంతకం చేశాడు. అది మా వలన వచ్చినదని చెప్పిన పత్రిక అనే మాట చూస్తున్నాం. 2వ అధ్యాయంలో తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 2వ వచనంలో మా వలన వచ్చినదని చెప్పిన పత్రిక అంటే ఎవరో రాశారు ప్రభు వచ్చేసాడు అని. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ప్రభు వస్తాడని పౌలు రాశాడు కాబట్టి, ఇంకొక అతను గలిబిలి తొందరపాటు తోటి ఏం చేశాడంటే, ప్రభు వచ్చేసాడని ఇంకొక పత్రిక రాసి దానికి ఫాల్స్ ఏంటంటే దాన్ని ఏమంటారంటే పౌలు గారు సంతకాన్ని చేశారు, ఫోర్జరీ. పౌలు గారు సంతకం చేసి పౌలు గారే రాసినట్టుగా చెప్పేశారు, పౌలు గారు రాసినట్టు. అందుకని మరలా తెస్సలోనికీయులకి మరొక 2వ పత్రిక రాస్తున్నారు. ఏమంటున్నాడంటే, మేము రాయలేదు, మేము రాసినట్టుగా ఎవరో చెప్పారు, కాబట్టి ఆత్మ వలన కానీ మాట వలన కానీ మా వద్ద నుండి వచ్చిన పత్రిక వలన కానీ ఎవడైనా చెప్పిన యెడల మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా వలనని
బెదరకుండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకను బట్టి ఆయన యొక్క కూడుకొనుకుని బట్టి నేను వేడుకొనుకున్నాను అని చెప్పేసి పౌలు గారు రాస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఫాల్స్ టీచింగ్, రాంగ్ టీచింగ్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలని గలిబిలి కలిగించి దేవుని బిడ్డలకి నష్టం చేస్తుంది, సంఘానికి కూడుకొస్తుంది. కాబట్టి రాంగ్ టీచింగ్ అనేది ఎప్పుడు కూడా విశ్వాసులను భయభ్రాంతులకు గురి చేస్తుంది, కలవరానికి గురి చేస్తుంది. మనము రాంగ్ టీచింగ్స్ను వెంటనే పసిగట్టడానికి ప్రయత్నం చేయాలి. రాంగ్ టీచింగ్ని మనము ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకూడదు. ఇక్కడ రాంగ్ టీచింగ్ ఎవడో రాశాడు, పౌలు గారు పేరు పెట్టేసి పత్రిక రాసి ప్రభు వచ్చాడని చెప్పాడన్నమాట. కనుక అందువల్ల మరలా దాన్ని కరెక్ట్ చేయటం కోసం మిస్అండర్స్టాండింగ్ వాళ్ళల్లో కలిగింది కాబట్టి, వాళ్ళల్లో ఒక గలిబిలి కలిగింది కాబట్టి రెండవ పత్రికని తెస్సలోనికైకి రాస్తున్నాడు. కాబట్టి ప్రభువు దినము అనే మాటను మనకి ఇక్కడ 5వ అధ్యాయంలో చూస్తున్నాం. ప్రభువు దినం అనేది ఎలా ఉంటుంది అనేది అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. సహోదరులారా, ప్రభువు దినం ఎప్పుడే వచ్చి ఉన్నట్టుగా అన్నాడు. ప్రభువు దినము అనేది మనకు బైబిల్ గ్రంథంలో ఒక 6 రెఫరెన్స్లు ఉన్నట్టుగా గమనిస్తాం. ప్రభువు దినము అనే మాట, ప్రభువు దినము అనేది ఒక పదము ఉపయోగించాడు పౌలు గారు. అలాగే రెండవది క్రీస్తు దినం అనే మాట కూడా చెప్పాడు. రెండవది క్రీస్తు దినం అనే మాట. మూడవది యేసుక్రీస్తు దినమని కూడా చెప్పాడు, యేసుక్రీస్తు దినం. అలాగే నాలుగవది దేవుని దినం అనే మాట కూడా చూస్తాం. అంటే దేవుని రోజు, దేవుని దినములు మన తెలుగు భాషలో దినములు అవన్నీ ఉంటాయి, అవి కాదు. ప్రభు దినం అనేది ద డే ఆఫ్ ద లార్డ్, ద డే ఆఫ్ ద లార్డ్ అనేది మనం చూస్తాం. ద డే ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది, ద డే ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద డే ఆఫ్ గాడ్, ద డే ఆఫ్ యెహోవా అనే మాటలు మనకి బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. యెహోవా దినం ఉంటుంది, ప్రభు దినం ఉంటుంది, యేసుక్రీస్తు దినం ఉంటుంది. మనము ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ మాట మీరు గమనించండి. ఫిలిప్పీలకు రాసిన మొదటి అధ్యాయంలో పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం అన్ని కలిసి ఉన్నాయి, అవి మనం చదవచ్చు. మొదటి దినం నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాకు పాలువారైనట్టు వచ్చి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు, చూసారా ఇక్కడ, యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించడానికి రూఢిగా నమ్ముతున్నాను. కనుక మీ అందరి నిమిత్తం నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయి, నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. అక్కడ ప్రభు దినం అని అంటున్నాడు తెస్సలోనికైకి రాసిన పత్రికలో. ఇక్కడ యేసుక్రీస్తు దినం అని అంటున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. యేసుక్రీస్తు దినం 3వ వచనం నుంచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించిన రూఢిగా నమ్ముతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొనసాగించేవాడు. ఏదైతే ఆయన ప్రారంభించాడో అది సంఘం కావచ్చు, అది కుటుంబం కావచ్చు, అది మన యొక్క ఆత్మీయ జీవితం కావచ్చు, స్పిరిచువల్ లైఫ్ అనేది ఏదైతే స్టార్ట్ చేశాడో దాన్ని ఆయన కొనసాగిస్తాడు. ఆయన కొనసాగించడం మాత్రమే కాదు, ఆయన దాన్ని పర్ఫెక్ట్గా ఆయన దాన్ని కంప్లీట్ చేస్తాడు. కొనసాగించడమే కాదు, ఆయనే ముగింపు చేస్తాడు, ఆయనే కొనసాగిస్తాడు. దాన్ని అడ్డుకోగలిగిన శక్తి, దాన్ని స్టాప్ చేయగలిగినటువంటి శక్తి, లేక దానికి నష్టం కలిగించిన శక్తి ఈ భూమి మీద ఏది లేదు. కనుక ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడంటే ఈ సత్క్రియను ఆరంభించిన వాడు, ఆయన స్టార్ట్ చేశాడు, ఒక మంచి పని ఆయన ప్రారంభిస్తాడు, అది కొనసాగిస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక పని ప్రారంభించి దాన్ని మధ్యలో ఆపేవాడు కాదు. సత్క్రియను ఆరంభించిన వాడు ఆయన కొనసాగించునని రూఢిగా నమ్ముతున్నాము అని అంటున్నాడు ఫిలిప్పీలకు రాసిన. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు దినం వరకు, ప్రభువు రాకడ వరకు. ఏ సంఘం అయితే
ప్రభు ఓకేనా కనిపిస్తుందా వాయిస్ ఓకే ఓకే ఫోన్ వచ్చింది దేవుడు సత్క్రియను ఆరంభించిన వాడు కొనసాగిస్తాడు ఎప్పటి వరకు యేసుక్రీస్తు దినం వరకు అన్నమాట. చూసారా మన ప్రభు ఏదైతే ప్రారంభిస్తాడో దాన్ని ఎప్పుడు కూడా మధ్యలో ఆపేసేవాడు ఎంతవరకు కొనసాగిస్తాడంటే అది యేసుక్రీస్తు దినం వరకు అని అన్నారు. ఆయనే ప్రారంభించేవాడు, ఆయనే కొనసాగించేవాడు. నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఏదైనా ప్రభు ఒక పని చేస్తే అది పర్ఫెక్ట్గా చేస్తాడు. రెండవది యేసు ప్రభు చేసే ఏ పని కూడా అది మాస్టర్ పీస్ లాగా ఉంటుంది. ప్రభు ప్రారంభిస్తాడు, దాన్ని మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో ఆపడు. రెండవది ఆయన చేసే ఏ పనైనా అది పర్ఫెక్ట్గా ఉంటుంది, బెస్ట్గా ఉంటుంది, అది మాస్టర్ పీస్గా ఉంటుంది. దేవుడు ఏ పని చేసినా ఆయన మరొకరి దగ్గర కాపీ చేయడం ఉండదన్నమాట. మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఎంతోమందిని ఇంజనీర్లను లేకపోతే ఎంతోమందిని బిల్డర్స్ ప్లానర్స్ని ఎవరెవరినో పెట్టుకుంటాము, వాళ్ళ ఐడియాస్ తీసుకుంటాము. తర్వాత కొంతమంది మోడల్స్ ఇల్లు చూస్తాము. ఒక పని మనం చేయాలి అంటే రకరకాలుగా సంప్రదించి మనము కొన్ని మోడల్స్ని మనం సేకరించి దాని ద్వారా ఒక అవగాహనకు వచ్చి ఒక పని చేస్తాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఆయన సలహా తీసుకోడు, ఎవరి దగ్గర ఆయన కాపీ చేయడు, ఎవరి దగ్గర ఆయన నేర్చుకోడు. ఆయన మాస్టర్, ఆయన ఏ పని చేసినా అది మాస్టర్ పీస్ లాగా ఉంటుందన్నమాట. ఆయన సొంతంగా ఆయన ఐడియాతోటో, ఆయన ప్లాన్ తోటో, ఆయన ఆలోచనతోటో, ఆయన నైపుణ్యంతో ఆయన చేసిన ప్రతి ఒక్క దగ్గర కూడా ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం దేవుడు మాస్టర్ పీస్. ఏ పని చేసినా ఇక్కడ అదే చెప్తున్నాడు, యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగిస్తాడు. ఆరంభించిన వాడు యేసుక్రీస్తు. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా చూడవచ్చు 16వ వచనంలో యేసుక్రీస్తు దినం అని కాదు కానీ ఇక్కడ క్రీస్తు దినం అనే మాట చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి దినమునకును మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగు తీయలేదు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినము నాకు అతిశయ కారణమై ఉన్నది. క్రీస్తు దినం, యేసుక్రీస్తు దినము, క్రీస్తు దినం, ద డే ఆఫ్ ద లార్డ్, ద డే ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద డే ఆఫ్ క్రైస్ట్. ఇలాగూ మనకి దేవుడు అనేక వచన భాగాలు మనం చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలోకి వెళ్తే అక్కడ ద డే ఆఫ్ యెహోవా అనే మాట చూస్తాం. జెఫన్యా గ్రంథంలోకి వెళ్ళి హబక్కుకు తర్వాత ఉంటుంది జెఫన్యా గ్రంథము. జెఫన్యా గ్రంథంలో కూడా మనము చూస్తాం యెహోవా దినం అనే మాట చూస్తాం. మనము 1వ అధ్యాయం 14వ వచనంలో జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మహాదినము సమీపమాయ, యెహోవా దినము సమీపమాయ, అతి శీఘ్రముగా ఆలకించుడు. యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలులను మహారోధనము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినం, శ్రమయు ఉపద్రవమును మహానాశనము కమ్ముకొను. అంధకారమును గాఢాంధకారమును కమ్ముకొను, మేఘములను గాఢాంధకారమును కమ్ముకొను. ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు భాషానాదమును వినపడును. జనులు యెహోవా దృష్టికి పాపం చేసిరి గనుక నేను వారి మీదకి ఉపద్రవం రప్పించబోతున్నాను. వారు గ్రుడ్డివారి వలె నడిచెదరు, వారి రక్తము గిన్నె వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. యెహోవా ఉగ్రత దినమున, చూసారా, యెహోవా దినము, యెహోవా ఉగ్రత దినం అనే మాట. ఈ జెఫన్యా గ్రంథంలో 4-5 సార్లు యెహోవా దినం అనే మాట. మీరు పైన కూడా చూడవచ్చు 7వ వచనంలో ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయను అనే మాట చూస్తాం. కాబట్టి యెహోవా దినం, ప్రభువు దినం అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో
ప్రభుదినం ఇప్పుడే వచ్చి ఉన్నదని మీరు నమ్మవద్దు. మా వలన పత్రిక రాసినాడు, నేను రాసినట్టుగా ఎవరు రాశారు దాన్ని నమ్మమాకండి. మాట వలన కానీ ఇంకా వేరే ఎవరి ద్వారా కానీ రాసినది. ప్రభుదినము ద డే ఆఫ్ ద లార్డ్ అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుదినం అనేది ప్రారంభం ఎలా ఉంటుందో అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. మీరు పాయింట్ రికార్డ్ చేసుకోండి, అంటే మనసులో పెట్టుకోండి. ఈ పాయింట్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రభు యొక్క దినం అంటే ద డే ఆఫ్ ద లార్డ్ కమెన్స్మెంట్ అనేది పౌలు గారు మనకు లేఖనాల్లో అందిస్తారు. డే ఆఫ్ ద లార్డ్ యొక్క కమెన్స్మెంట్ ఎలాగుంటుందో పౌలు గారు మనకు తెలియజేశాడు. కమెన్స్మెంట్ పౌలు గారు మనకు చూపిస్తారు. యోహాను గారు ప్రభు యొక్క దినం యొక్క కోర్స్ ఎలాగుంటుందో, అంటే ఆ పరిస్థితులు ఎలాగుంటాయి, ఆ రోజుల్లో ప్రభు దినం వచ్చినప్పుడు భూలోకం ఎలాగుంటుంది, ప్రభు దినం వచ్చినప్పుడు భూమి యొక్క పరిస్థితులు, ఈ యొక్క వాతావరణము, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క సృష్టి యొక్క ప్రకృతి యొక్క పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయి అనేది యోహాను గారు ప్రకటనలో రాస్తారు. అలాగే ప్రభు యొక్క దినం ముగింపు పేతురు రాస్తారు. పాయింట్ చేసుకున్నారా, నోట్ చేసుకున్నారా లేదు? commencement of the day of the Lord is written by Paul. The course of the day of the Lord is written by John. The closing of the day of the Lord, closing of the day of the Lord are written by closing Peter గారు దాని యొక్క డే ఆఫ్ ద లార్డ్ అనేది ముగింపు ఎలా ఉంటుంది, లేక కంక్లూజన్ ఎలా ఉంటుందో చెప్తారు. కమెన్స్మెంట్ వచ్చేసి పౌలు గారు, అంటే ప్రారంభం, ప్రభు యొక్క దినం ప్రారంభం ఎలా ఉంటుందో పౌలు గారు చెప్తారు. ప్రభు దినం వచ్చిన తర్వాత భూమి మీద పరిస్థితులు ఎలా ఉంటాయో యోహాను గారు, అంటే కోర్స్ ఆఫ్ ద డే ఆఫ్ ద అది యోహాను గారు చెప్తారు. మనకు ఆ రెఫరెన్స్ నేను జ్ఞాపకం. అందుకని ఇక్కడ మొదటి దశలోని పౌలు గారు ఆ మాట రాస్తున్నారు. ప్రారంభం ఎలా ఉంటుందో రాశారు. ప్రారంభం అనేది మనకు చూపిస్తారు. ప్రభు యొక్క దినం యొక్క ప్రారంభం ఎలా ఉంటుందో మొదటి దశలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం నుంచి, సహోదరులారా మొదట మాటను సహోదరులారా ఆ కాలములను గురించి మొదట అనే మాటని రెండవ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుంచి చూస్తాం. 3వ వచనం ప్రారంభం ఎలా ఉంటుందో పౌలు గారు 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడు పాపపురుషుడు బయలుపడుతున్న వాని ఆ దినము ప్రభు దినం, పాపపురుషుడు బయలుపడుతున్న దాని ఆ దినం కాదు. ఏది దేవుడు అనబడినా, ఏది పూజించబడినా దాని అంతటిని ఎదిరించుకో, దానికి అంతటికి పైగా వాడు తను తాను హెచ్చించుకుని తాను దేవుడు నన్ను తను కనపరుచుకుని దేవుని అనుభవంలో కూర్చున్న కనుక ఏ విధంగా ఎవడును నన్ను మోసపరచ కష్టం సంభవిస్తుంది. ప్రభుత్వం అనేది ఎప్పుడు వస్తుంది అనేది చెప్పాడు. అంటే మరొక విషయం గుర్తుంచుకోవాలి, ప్రభు దినం వచ్చినప్పుడు సంఘము భూమి మీద ఉండదు. దేవుని యొక్క సంఘం భూమి మీద ఉండదు. దేవుని సంఘము ఎత్తబడుతుంది. ఈ విషయాన్ని జేఎన్ డార్బీ గారికి దేవుడు మొట్టమొదటిగా బయలుపరిచాడు. అంటే దేవుడు
జేన్ డార్బీ గారు, జాన్ న్యూటన్ డార్బీ గారు మన సదరన్ సంఘ అయితే తర్వాత కొంతకాలానికి ఆయన 1800 శతాబ్దంలో ఉన్నాడు. కొంతకాలానికి ఆయన మరలా స్టిఫ్ బ్రదర్‌లోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే గొప్పగా ఆయనకి హీబ్రూ ఇందులో మంచి స్కాలర్ లాంగ్వేజెస్‌లో. అందువల్ల ఒరిజినల్ టెక్స్ట్ అన్నీ కూడా ఆయన చాలా చక్కగా ధ్యానించినటువంటి వాడు. జేన్ డార్బీ గారు. ఆయన ప్రభువు యొక్క రాకడకి అంటే సంఘం ఎత్తబడుట గురించి ఆయన చాలా చక్కగా వివరించాడు. ఇప్పటివరకు కూడా అందరూ దాన్ని అంతగా గమనించుకోలేదు. దాన్ని జేన్ డార్బీ గారి ద్వారా మనకు దేవుడు బయలుపరిచారు. జేన్ డార్బీ గారు ఈ మాటను మళ్ళా పొరపాటు మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. జేన్ డార్బీ ఇన్వెంట్ చేయాల సంఘం ఎత్తబడుట గురించి ఆయన ఇన్వెన్షన్ చేయాల అంటే ఇన్వెంట్ చేయాలి. ఆయన దాన్ని సృష్టించి చెప్పలేదు. అది దేవుడు ఆయనకి బయలుపరిచాడు. సంఘము ఎత్తబడిన తర్వాత ప్రభుదినం వస్తుంది. దేవుని యొక్క సంఘం భూమి మీద ఉండదు. జల ప్రళయము రాకముందే హనోకు ఎత్తబడ్డాడు. హనోకు సంఘము ఎత్తబడుటకు సాదృశ్యం. జల ప్రళయము రాకముందే దేవునితో నడిచినటువంటి హనోకు ఎత్తబడినటువంటి వాడు హనోకు అన్నమాట. అంటే ప్రభువుతో 300 సంవత్సరాలు నడిచి ఆయన హనోకు దేవునితో కొనిపోబడిన అనే మాట. ఎప్పుడు కొనిపోబడ్డాడు అని అంటే జల ప్రళయం రాకముందు ఆయన కొనిపడ్డాడు. 5వ అధ్యాయం హనోకు. 6వ అధ్యాయంలో జల ప్రళయం వస్తుంది. కాబట్టి అది కాండం జల ప్రళయంకి ముందే అంటే అది తీర్పు. జల ప్రళయం అనేది తీర్పు. కాబట్టి అది ప్రభువు దినాన్ని సూచిస్తుంది. ఎత్తబడినటువంటి హనోకు లేక దేవునితో నడిచి అలాగే ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి హనోకు సంఘానికి సాదృశ్యం. కనుక ఈ భూమి మీద వచ్చేటువంటి భయంకరమైనటువంటి శ్రమలు 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘము ఇక్కడ ఉండదు. సంఘం ఎత్తబడుతుంది. దాన్ని ర్యాప్చర్ అంటారు. ర్యాప్చర్ సంఘము ఎత్తబడుట అనేది భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందే భూమి మీద నుంచి సంఘం ఎత్తబడిన తర్వాతనే 7 ఏళ్ల శ్రమల కాలం భూమి మీద స్టార్ట్ అవుతుంది. అప్పుడు సంఘం ఉండదు అనేది మనం గుర్తించాలి. ఈ విషయాన్ని దేవుడు జేన్ డార్బీ గారి ద్వారా మనకు బయలుపరిచారు. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభు దినం యొక్క ప్రారంభం అపోస్తలుడైన పౌలు గారు మీ తెస్సలోనికీయులకు రాసిన పత్రికను జాగ్రత్తగా మీరు చదివినట్లయితే అది మీకు అర్థమవుతుంది. ద కమెన్స్మెంట్ ఆఫ్ ద డే ఆఫ్ ద లార్డ్ రిటన్ బై అపోస్టల్ పాల్. కమెన్స్మెంట్ పాల్ గారు కమెన్స్మెంట్ ఎలా ఉంటుంది ప్రభు దినం అని చెప్పారు. అయితే కోర్స్ ఎలా ఉంటుంది ప్రకటనలో అంటే ప్రభు దినం వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితులు భూమి మీద ఎటువంటి సంఘటనలు జరుగుతాయనేది 6వ అధ్యాయంలో మీరు చూడవచ్చు. అలాగే 19వ అధ్యాయంలో ప్రకటన మీద చూడవచ్చు. యోహాను గారు రాశారు. అయితే 6వ అధ్యాయం అంతా కూడా సెకండ్ కమింగ్ అనేది పెద్దగా వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది 6th చాప్టర్లో గమనించాలి. అయితే నేను చివరి వచనాలు మాత్రమే కొన్ని చదువుతాను. ఎలా ఉంటుంది అనేది చివరి వచనాలు లాస్ట్ వర్సెస్ 12th వెర్స్ మనం చూడవచ్చు. 6th చాప్టర్ 12th వెర్సెస్ ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు మనం చూడగా పెద్ద భూకంపాన్ని కలిగింది. సూర్యుడు కంబల వలె నలుపాయను. చంద్రబింబము కలిగిన రక్తవర్ణమైన పెద్ద గాలి చేత ఊగులాడు అపూరపు చెట్టు నుండి భూమి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలిన. ఈ టైంలో సంఘం ఉండదు, అంటే మనం ఉండదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నక్షత్రములు రాలుతాయి మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలనే తొలగిపోయింది. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు పట్టాను. భూరాజులను ధనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసులను ప్రతి స్వతంత్రులను కొండ గుహల్లోను బండ సందుల్లోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చేందుకు
దానికి చాలా జాలిన వాడు మీరు నా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మిమ్మల్ని మరుగు చేయదని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ద కోర్స్ ఆఫ్ ద డే ఆఫ్ ద లార్డ్ ఎలా ఉంటుంది? యోహాన్ గారు చెప్పారు. భూరాజులు, ధనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు కొండ గుహలకు, బండ సందులకు వెళ్ళి గొర్రె పిల్ల యొక్క ఉగ్రత నుంచి, సింహాసనాసీనుడైనటువంటి వాని యొక్క ఉగ్రత నుంచి మీరు మమ్మల్ని రక్షించండి అని వారు కొండలకు, బండ సందులకు, గుహలకు వెళ్తారు. అవును, భారతదేశంలో క్రైస్తవులను ఎంత మణిపూర్లో అవమానించారో మనకు తెలుసు. తలలు నరికి గోడకు వేలదీసినటువంటి దే హ్యాంగ్ ద హెడ్స్ ఆఫ్ క్రిస్టియన్స్ యొక్క తలలు వాళ్ళు వేలాడదీశారు. స్త్రీలను వివస్త్రలుగా చేసి అలాగే అవమానపరిచేటటువంటి ప్రభు యొక్క ఉగ్రత దినము భూరాజు, గనులు, సహస్రాధిపతులు, ఈ భూమి మీద ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క మాంసం పక్షులకు వేయబడుతుంది. వారి రక్తం ఏర్లైతే ఏ దేశం ఏ ప్రభుత్వం ప్రభు యొక్క బిడ్డలను హింసించిందో అది ఉగ్రత దినమప్పుడు వారి యొక్క వేదనను ఎవరు కూడా ఓర్చు అంత భయంకరమైన పరిస్థితులు ప్రభు దినమప్పుడు మనం కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, గొర్రె పిల్ల యొక్క ఉగ్రత దినమందు ఎవరు తాళలేదు. 19వ అధ్యాయంలో కూడా కోర్స్ ఆఫ్ ద డే ఆఫ్ ద 19వ అధ్యాయంలో కూడా ఎలా ఉంటుంది అనేది ప్రయత్నంలో అది కూడా చివరి వచనాల్లో మనం చూస్తే సరిపోతుంది అని అనుకుంటున్నాను. కోర్స్ ఆఫ్ ద డే పరిస్థితి ఎలా ఉంటుంది? పరిస్థితి 15 వచనంలో జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఆయుధము బయలువెడలుచున్నది. ఆయన ఉనికి దండముతో వారిని ఏలును. ఆయన సర్వాధికారులకు దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యపు పెట్టి త్రొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును తన నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉన్నది చూచుకున్నాను. అతడు గొప్ప శబ్దముతో ఆజ్ఞాపించి రండి, రాజుల మాంసము, సహస్రాధిపతుల మాంసము, మనుష్యుల మాంసము, గుర్రముల మాంసము, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, గొడ్డివారిదేమి, గొడ్డివారిదేమి అందరి యొక్క మాంసము తింటుకై దేవుని గొప్ప పనికి కూడి ఉన్నారు. ఆకాశం నందు ఎగురుచుంటూ సమస్త పక్షులను చూశారు. ఆ రోజున రాజులు, సహస్రాధిపతులు, బలిష్ఠులు, ఆ రోజున స్వతంత్రులు, గొడ్డివారు, దాసులు, గొప్పవారు అందరి మాంసము పక్షులు తిన్నాయి. భయంకరమైనటువంటి రోజు. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధం చేయుటకు ఆ క్రూర మృగము భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచుకుని, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని, మోసపరిచిన అబద్ధ ప్రవక్తలు పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడి, కడమవారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన రక్తము చేత వధింపబడి వారి మాంసమును పక్షులను కడుపారా తిన్నారు. భయంకరమైనటువంటి మనుష్యుల యొక్క మాంసం, పక్షులు, భూరాజు, సహస్రాధిపతులు, అధికారులు, బలిష్ఠులు, మృగం యొక్క అబద్ధ ప్రవక్తల యొక్క మాంసం గంధకములతో మండు గుండం ఆ రోజున వారు ప్రాణములతోనే వేయబడతారు. భయంకరమైనటువంటి ఎందుకు? దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క బిడ్డలకు హాని కలిగించి, దేవుని బిడ్డలను అవమానపరిచి, దేవుని బిడ్డల యొక్క విలువలను తగ్గించినటువంటి వారు. కాబట్టి ప్రభువు దినం వచ్చినప్పుడు ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి? యోహాన్ గారు మనకు వివరంగా ప్రకటనలో రాశారు. ముగింపు ఎలా ఉంటుంది? కంక్లూజన్, ద డే ఆఫ్ లార్డ్ యొక్క కంక్లూజన్ ఎలా ఉంటుంది? పేతురు గారు రాశారు. అది మనం ప్రయాణించుకుంటున్నాం.
పేతురు పత్రికలో పేతురు రాసినటువంటి ఆ రెండవ పత్రికలో రెండవ పత్రిక 3వ అధ్యాయం కన్క్లూజన్ ఆఫ్ ద డే ఆఫ్ ద కమెన్స్మెంట్ అనేది పౌల్ గారు చూపించారు. కోర్స్ ఆఫ్ ద డే ఆఫ్ ద లార్డ్ పీటర్ గారు చూపిస్తారు. యోహాన్ గారు చూపిస్తారు. కన్క్లూజన్ ఆఫ్ ద డే ఆఫ్ ద లార్డ్ పీటర్ గారు మనకు తెలియజేస్తారు. సెకండ్ పీటర్ చాప్టర్ 3 వెర్స్ 10 అక్కడ పేతురు గారు ప్రభు దినం యొక్క ప్రారంభం ఎలా ఉంటుందని స్టార్ట్ చేస్తారు. మరలా వెంటనే జంప్ అయిపోతారు. ఎక్కడికి జంప్ అవుతారంటే పేతురు గారు మరలా ముగింపులోకి వస్తారు. అది మనం 3వ అధ్యాయం 10వ వచనం, 2వ పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చింది. ఆ దినం అది ప్రారంభం. పౌలు గారు లాగే పేతురు గారు కన్విన్స్మెంట్ చేశారు, కానీ వెంటనే జంప్ అయిపోతారు. కంక్లూజన్ వెళ్ళిపోతారు మరలా. అయితే ప్రభువు దినం వచ్చినట్లు ఆ దినమున ఆకాశం మహాధ్వనితో గతించింది. మరలా కంక్లూజన్లోకి వచ్చేస్తారు. కమిట్మెంట్ చేసి వెంటనే జంప్ అయిపోయి కంక్లూజన్లోకి వచ్చేస్తారు. ఆ దినమున ఆకాశం మహాధ్వనితో గతించిపోయింది. గతించిపోయింది. ఆకాశం డే ఆఫ్ ద లార్డ్ ప్రభు దినం వచ్చినప్పుడు ఆకాశంలో మహాధ్వనితో గతించిపోయింది. పంచభూతములు భయంకరమైన భయాంధ్రంతో లయమైపోతాయి. భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. కంక్లూజన్ పేతురు గారు ప్రభువు దినం యొక్క కంక్లూజన్ ఎలా ఉంటుంది? పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయి. నిశ్చలమైన వేంద్రంతో లయమైపోతాయి. భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. ఇవన్నీ ఇప్పుడు లయమైపోయినవి కనుక ఆకాశంలో రగులుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోయినట్టు దేవుని దినం. ఇప్పుడు చూసారా, ద డే ఆఫ్ గాడ్. ఇంతకుముందు చెప్పారు, ద డే ఆఫ్ ద లార్డ్, ద డే ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద డే ఆఫ్ యెహోవా, ద డే ఆఫ్ గాడ్. ఇక్కడ చూడండి 12వ వచనం. పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టు దానిని ఆశతో అపేక్షించి మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో నడుచుకొని ఎంతో జాగ్రత్త గల వారై ఉండాలని. మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుకున్నాము. వాటి నీతి కంక్లూజన్ ఎలా ఉంటుందో పేతురు గారు మనకి సెకండ్ పేపర్లో రాసి చూపించారు. కనుక ద డే ఆఫ్ ద అనే మాటలను లేఖనాల్లో చూస్తున్నాం. రాసిన పత్రికలు, రాసిన పత్రికలు, పేతురు రాసిన పత్రికలు, ప్రకటన గ్రంథంలో, అలాగే ద డే ఆఫ్ యెహోవా అనేది జెఫన్యా గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే ప్రభు యొక్క దినం ఎలా ఉంటుంది అనేది మరొక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ప్రభు దినం ఎలా కమెన్స్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనకు చెప్పారని చెప్పాను కదా. కమెన్స్మెంట్ ఎలా ఉంటుంది పౌలు గారు అనేది మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు దినం ఎలా ఉంటుంది అనేది, కమెన్స్మెంట్ ఎలా ఉంటుంది అనేది మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, ఆ కాలం వచ్చి ఆ సమయం వచ్చి మీకు వివరించలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చినా అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియదు. ఎలా వస్తుందంటే, రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చినా అలాగే ప్రభు దినం వచ్చినని మీకు ప్రభువు ఎందుకు దొంగ వల్ల వస్తుంది? ప్రభు దినం దొంగ వల్ల వస్తుంది. కన్విన్స్మెంట్ ఎలా ఉంటుందో పౌలు గారు చెప్పారు కదా. ప్రారంభం ప్రభు దినం ఎందుకు ఆయన దొంగలాగా ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు లేక యూదులు, రోమా సైనికులు, రోమా పరిపాలకులు, రోమా తీర్పు తీర్చినటువంటి పిలాతు కావచ్చు, హేరోదు కావచ్చు, అలాగే ప్రధాన యాజకులు కావచ్చు, వీరందరూ ఏం చేశారంటే మన ప్రభువుని అర్ధరాత్రి వేళ గెత్సేమనే వనంలో యూదులకు డబ్బులు ఇచ్చి
యేసు ప్రభు ఉండే స్థలము సమయాన్ని కనిపెట్టి ఆయన ఒక దొంగగా అరెస్ట్ చేసి యేసు క్రీస్తు ప్రభు నీతిమంతుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఆత్మలో ఉన్నవాడు, ఆయన పవిత్రుడు. ఇటువంటి ప్రభు యేసు క్రీస్తుని వారు ఒక దొంగగా వారు ఆయన బంధించారు. అందుకు ప్రభు అన్నారు, ఎందుకు బందిపోటును బంధించినట్టుగా మీరు నా దగ్గరికి వచ్చారు అని బంధిస్తాను. నేను అనేక పగటి వేళ నేను సమాజ మందిరంలో నేను వీధుల్లో మీతో సమాజంలో మీతో కలిసి అనేక మంది గృహములకు వచ్చాను. కానీ అక్కడ నన్ను బహిరంగంగా బంధించకుండా ఒక దొంగను బంధించినట్టుగా అర్ధరాత్రి వేళ ఇక్కడికి వచ్చి రహస్యంగా దొంగ లోపల ప్రభువు దొంగగా కాదు, ప్రభు యేసుక్రీస్తును ఇద్దరు దొంగల మధ్యలో ఆయనను వారు అపహరణ చేశారు. మీతో ప్రశ్న వేస్తాను. యేసు ప్రభువుతో పాటుగా సిలువలో ఎంతమంది యేసు ప్రభువుతో పాటు సిలువ వేయబడిన వ్యక్తులు ఎంతమంది చెప్పండి. ఇద్దరు అన్న. ఇద్దరు కదా, నేను ప్రశ్న వేస్తే మీరు అదే ఇద్దరు షట్టర్ అంతేనా? షట్టర్ ప్లేన్లో ఉన్నారు. రమేష్ అని కూడా అదే చెప్పారు. అంతే కదా, ఇద్దరు యేసు ప్రభువుతో పాటు ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆయనతో పాటుగా ఇద్దరు దొంగ, అంటే దొంగలతో ప్రభువుని అందువల్ల ఆయన రాకడ కూడా దొంగ వలె రాసిన పత్రికలో అదే రాత్రి వేళ దొంగ ఎలా వచ్చినో అలాగే ప్రభువు వచ్చిన ప్రభువా ప్రారంభం ఎలాగ వచ్చి ప్రారంభం ఎందుకంటే దొంగలాగా ఆయన బంధించారు, దొంగలతో ఆయన వేశారు లోకం. అందుకే లోకానికి తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు లోకస్తులు ఆయన ఏ విధంగా దొంగలాగా ఆయన సిలువ వేసి మరణానికి అప్పగించారు. ఆయన ప్రాణాన్ని ఆయన శరీరాన్ని వేలాడదీసి ఆయన తీశారు. దొంగలకు దొంగలాగా ఆయన ఎప్పుడు కూడా ఆయన తీర్పు ఆయన ఆలోచన విధానం మార్పు. అందుకని పౌరుగా చెప్తున్నారు, సహోదర ప్రభు దొంగలాగా. అయితే నేను మీకు అడిగిన ప్రశ్నకు ఇంకొంచెం క్లారిటీ పౌరు గారు ఏమంటారంటే, యేసు ప్రభువుతో పాటు మీరు కూడా సిలువ వేయబడ్డామంటారు. వాళ్ళిద్దరే కాదు, దొంగలు ఇద్దరే కాదు, యేసు ప్రభువుతో పాటు సిలువ వేయబడ్డారు. ఆయన కూడా సిలువ వేయబడిన అంటారు. కలకలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, కలకలు రాసిన పత్రిక ఉన్నారా? రెస్పాండ్ కావాలి. 2వ అధ్యాయం కలకలు రాసిన పత్రిక 20వ వచనం అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు, వాళ్ళిద్దరే కాదు, వాళ్ళిద్దరు దొంగలే కాదు, యేసు ప్రభుతో సిలువవేయబడింది, నేను కూడా వేయబడినాను. గమనించాలి. కలకలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ఏమన్నాడు? షట్టర్ గారు చదువుతున్నారా? రమేష్ అన్న వింటున్నారా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇతను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని వంటి విశ్వాసం వలన జీవించుతున్నాను. నేను దేవుని కృపను
చదువు. నేను దేవుని అంతే. నేను దేవుని కృపను నిరర్థకం చేయను. నీతి ధర్మశాస్త్రం వలన నిలిచే ఆ పక్షం క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనము. పౌలు గారు ఆ దొంగలు ఇద్దరే కాదు సిలువ వేయబడిన పౌలు గారు అంటారు, నేను కూడా సిలువ ఆ మాటకు వస్తే మనమందరం కూడా ప్రభుత్వ సిలువ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం పాపముల చేత అపరాధముల చేత మౌనికాల్సిన మనం కూడా మీరు క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నారు అని ఎఫెసీయులకు. మీరు క్రీస్తుతో కూడా ఆయనతో కూడా కూర్చుండబెట్టబడి ఉన్నారు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డారు. పౌలు గారు అదే చెప్తారు, వాళ్ళిద్దరే కాదు నేను కూడా సిలువ వేయబడ్డాను, నేను కూడా సమాధి చేయబడ్డాను, నేను కూడా లేపబడ్డాను, నేను కూడా కూర్చుండబడ్డాను. కాబట్టి మనమందరం అంటే మన కొరకై ఆయన చేసినటువంటి ఆ సిలువ కార్యం మనందరి కోసం కాబట్టి అందులో మనకు ఆయన పార్ట్నర్షిప్ లేకపోతే మనకు ఆయన అందులో భాగస్వామ్యం ఇచ్చాడు. మనకు బదులుగా ఆయన చేశాడు కాబట్టి మనం కూడా సిలువ వేయబడినట్టు. మన శిక్ష ఆయన భరించాడు కాబట్టి ఆ శిక్షను మనం భరించినట్టు. మనకు బదులుగా ఆయన కొట్టబడ్డాడు కాబట్టి మనం కూడా కొట్టబడ్డట్టు. దేవుని యొక్క తీర్పు అది. ప్రభువును చూసి వారి కోసం నువ్వు చేసినటువంటి ఆ యొక్క బలియాగమును నేను అంగీకరిస్తున్నానని తండ్రి అంగీకరించి మనల్ని ఆయన క్షమించాడు. కాబట్టి మన శిక్షను ఆయన భరించాడు. యెషయాగ్రంథం 53వ అధ్యాయంలో అదే చెప్తాడు, మనందరి దోషముల కోసం అన్నాడు. నా ప్రియమైన సహోదర సహోదరులారా, అపోస్తలుడైన పౌలు గారు ప్రభు యొక్క రాకడ అనేది ఎలా ఉంటుంది అని చెప్తారు. ప్రభు దినం వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తా అంటే మనమందరం కూడా మేఘముల మీద కొనుక్కోబడతాం. ప్రభు దినం వచ్చినప్పుడు మనమందరము ఆ మేఘముల మీద కొనుక్కోబడతాం. అక్కడ మనం ఆకాశ మండలములో ఆయనతో సదాకాలము ఉంటాం, ప్రభుతో కూడా ఉంటాం. దేర్ ఆర్ టూ ఫోల్డ్ గ్యాదరింగ్స్ హియర్. ఇక్కడ రెండు రకాలైనటువంటి ఆ గ్యాదరింగ్స్ మనము లేఖనాల్లో చూస్తాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో మనము ఫస్ట్ ఫోల్డ్ గ్యాదరింగ్, మొదటి రకమైనటువంటి గ్యాదరింగ్ ఎలా ఉంటుందో చూస్తాం. అది ఏంటి అని అంటే ఫస్ట్ ఫోల్డ్ గ్యాదరింగ్ 18:20లో ఏం చేస్తుంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందో అక్కడ నేను వారి మధ్య ఉంటానన్నాడు. అది ఇక్కడ సంఘంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామములో కూడి ఉంటారో అక్కడ ఆయన ఉంటారు. అది ఫస్ట్ ఫోల్డ్ గ్యాదరింగ్. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన రెండవ రాకడ సమయం లేక సంఘం ఎత్తబడినప్పుడు ర్యాప్చర్ జరిగినప్పుడు, ర్యాప్చర్లో మనం ఏం చేస్తామంటే సదాకాలం ప్రభుతో కూడా అక్కడ మనం వెళ్ళి ఆయన్ని కలుసుకుంటాం. అది సెకండ్ ఫోల్డ్ గ్యాదరింగ్. దేర్ ఆర్ టూ ఫోల్డ్ గ్యాదరింగ్. ఫస్ట్ ఫోల్డ్ ఏంటి, ఇక్కడ మనము ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే ఇక్కడికి ఆయన వస్తున్నాడు, మనతో ఉంటున్నాడు, మనతో సహవాసం చేస్తున్నాడు, మన ప్రార్థన వింటాడు, మన ఆరాధన అంగీకరిస్తాడు, మనల్ని ఆయన బలపరుస్తాడు, మనతో ఉంటాడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు. కానీ సంఘం ఎత్తబడిన తర్వాత మనము సదాకాలం ఆయనతో ఉంటాం. ఆ రోజు అందరూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి గ్యాదర్ అవుతారు. ఆ రోజు వైభవం, ఆ రోజు ఉన్నటువంటి ఆ మహాసభ, ఆ రోజు ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప వేదిక కళ్ళు సరిపోవచ్చు. ఆయన కలుసుకుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఆయన కలుసుకోవడానికి ఆరాధిస్తారు. అది సెకండ్ ఫోల్డ్ గ్యాదరింగ్. కనుక అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చెప్తున్న మాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నేను జీవించినది నేను బ్రతుకుట క్రీస్తు. పౌలు గారి జీవితం అన్నీ కూడా లోకంలో మనుషులకు కొంతమందికి లైఫ్ ఏంటంటే, వాళ్ళకి కొంతమందికి క్రికెట్ అనేది ఒక లైఫ్. ఒకరిని మాట్లాడితే నీ యొక్క లైఫ్ హాబీ ఏంటి, నీ లైఫ్ ఏంటి అని అంటే కొంతమందికి లైఫ్ ఈజ్ క్రికెట్, కొంతమందికి ఫుడ్ ఈజ్ లైఫ్, కొంతమందికి సెల్ ఫోన్ ఈజ్ లైఫ్, కొంతమందికి ఈ టీవీ లైఫ్, కొంతమందికి లోకంలో ఉన్నటువంటి దుర్వ్యసనాలు లైఫ్, లేకపోతే బతకడం.
తిరిగి వస్తాను. కానీ పౌలు గారు వచ్చేస్తే నీ లైఫ్ ఏంటంటే క్రైస్ట్ ఈజ్ మై లైఫ్, క్రీస్తే క్రీస్తే నా లైఫ్ ఏంటంటే నేను బ్రతికినా క్రీస్తే, నేను చనిపోయినా క్రీస్తే. నేను జీవించేది ఎవరి కోసం అంటే క్రీస్తు కోసం. నేను సిలువ వేయబడ్డది కూడా క్రీస్తు కోసమే. నేను కూడా సిలువ వేయబడ్డాను. నా లైఫ్ అంతా క్రైస్ట్ క్రైస్ట్ క్రైస్ట్. విలియం మ్యాక్డొనాల్డ్ గారు ఏమంటారంటే, బహుశా 2 నిమిషాలు నేను ఉంటాను, 9:30కి నేను ముగిస్తాను. విలియం మ్యాక్డొనాల్డ్ గారు పౌలు గారి గురించి ఏం మాట్లాడతారు అని అంటే, ఒక రాజుకి, ఒక కింగ్కి అతనికి ఉన్నటువంటి అతిశయం ఏంటంటే, ఒక రాజు దేని విషయంలో అతిశయిస్తాడంటే 3 విషయాలు అతిశయిస్తాడు. మ్యాక్డొనాల్డ్ గారు దీన్ని వివరిస్తారు, పౌలు గారి యొక్క అతిశయం ఏంటని. రాజు గారు ఎప్పుడు కూడా 3 విషయాల్లో అతిశయిస్తాడు. ఏంటి ఆ 3 విషయాలంటే, తన యొక్క కిరీటం గురించి అతిశయిస్తాడు రాజు, తన సింహాసనం గురించి అతిశయిస్తాడు, తన యొక్క రాజ్యం లేక తన చేతిలో ఉన్నటువంటి రాజదండం గురించి అతిశయిస్తాడు. కానీ పౌలు గారు నీ అతిశయం ఏంటయ్యా అని అంటే, పౌలు గారు అంటాడు, నా అతిశయం క్రీస్తు, నా లైఫ్ ఈజ్ క్రైస్ట్. నేను ఎక్కడ చూసినా నాకు క్రైస్ట్ క్రైస్ట్, నా లైఫ్ క్రైస్ట్. నా క్రికెట్ కాదు, నా ఫుడ్ కాదు, నా క్రైస్ట్, నా జీవితమే క్రైస్ట్. నేను క్రీస్తు కోసం, క్రీస్తు క్రీస్తు ద్వారా నేను క్రీస్తు. ఈ మనుషుల బ్రతకాలంటే లోకంలో బ్రతకాలి, క్రీస్తు కోసం బ్రతకాలి. క్రీస్తుతో పాటుగా సిలువ వేయబడ్డాం, క్రీస్తుతో పాటు మరణించాం. ప్రభువు దినము దొంగ వలె వస్తుందని చెప్పాడు. కనుక ప్రభు రాకడ కొరకై మనం సిద్ధంగా ఉంటాం. దేవుడు ఈ రాత్రి వేళ ఈ మాటలు మనందరి వినికిడిలో మన యొక్క ఆత్మీయమైనటువంటి అభివృద్ధి కొరకు ఆశీర్వదించిన గాక. కలిసిన తమ్ముడు హ్యాపీకిని, కనెక్ట్ అయినటువంటి సోదరులకును సోదరులకును నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. చెప్పిన మాటలు అందించినాం దాశవానికి తెలుస్తున్నాం. ప్రేయర్ చేస్తారా? వందనాలు. దేవుని సేవకులు జాస్వామి గారికి, అలాగే పెద్దలు ప్రియులు పెన్న గారికి చేరి వచ్చినందుకు వందనాలండి. ప్రార్థన చేస్తాం. మితిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు మీ ముద్దు ప్రియకుమారుడు మా ప్రియ ప్రభువు యేసుక్రీస్తు నామములో తండ్రి మీకు స్తోత్రాలు స్తుతులు. తండ్రి నేను మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేను ఇచ్చిన ప్రార్థనకునైనా మీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని భద్రపరిచి సురక్షితంగా కాపాడి ఉన్నతమైన దర్శనం మమ్మల్ని ప్రవేశపెట్టారు. ప్రవేశిస్తున్నాము తండ్రి, మీ స్తోత్రాలు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. స్టడీలో మరి మీ సాక్షి చేరి మీ వాక్యం ధన్యతను లేనటువంటి ధన్యతనైనా విఫలమైన ఆత్మలు ఇచ్చిన ధన్యతను బట్టి మీ స్తోత్రాలకు వేదికలు చెల్లిస్తున్నాను. ఆయన దేవాలయండి స్థానిక సంఘముల ద్వారా మీరు జరిగిస్తున్న ఈ ఫంక్షన్ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నన్ను దాచిన సేవకుల ద్వారా బలపరుస్తున్నాం. ఈ సమయంలోనైనా దేవుని సేవకులు తిరిగి అనగా మరి తండ్రి ఏవినే స్థానిక సేవకులు మా తిరిగి అన్నగారైనటువంటి జాస్వామి గారిని తీసుకున్నారైనా మీ ఆత్మీయమైన మీ సేవకులకు అనుగ్రహించి దేవుని రాజ్యాన్ని రాష్ట్రంగా 5వ అధ్యాయం మొదటి నుంచి తండ్రి 4 వచనాలైనా మీ దాసు మరి వాక్యం విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2వ రాజుల్లో ఉండగా 2వ రాజుల్లో ప్రభుదినంలో మరి తండ్రి ఏ విధంగా ఆయన మరి తండ్రి ప్రభు దినం, దేవుని దినం, యేసుక్రీస్తు దినం ఏ విధంగా మరి తండ్రి అయినా మరి ప్రజలను సిద్ధపరచాలి మీ సేవకుని బట్టి మాట్లాడాలని స్తోత్రాలు చేస్తున్నాం. విన్న వాక్యాన్ని భద్రపరచుకొని విశ్వాసంతో నిరీక్షణతో పౌలు గారు అన్నట్టుగా బ్రతుకులకు ఇష్టం మరి తండ్రి
బ్రతికిన పోవే చనిపోయిన పోవే అన్నట్టుగా నేను ఏదైనా జీవించుకోవాలని బలంగా మరి మా కోసం ప్రాణం పెట్టి మమ్మల్ని మా ప్రియప్రజని మళ్ళీ ఆనుకొని మా ప్రియప్రజలు మా జీవితం ఈ లోకం ఉన్నంత వరకు నమ్మకంగా జీవించి నేను మీ కొరకు నేను రాబడి నేను సిద్ధపడి భాగ్యం వేసుకొని వేడుకుంటున్నా మరి చక్కటి అన్నగాక వర్తమానం అందించినటువంటి దేవుని సేవకులు మా ప్రియులు అన్నగారు జాషి అన్నగారు నేను దీవించండి ఇంకా మీ మహిమ ఇంకా మీ దాచిన మీ ఆత్మ నడిపింపు అనుగ్రహించి మీ సంఘ బొమ్మలు వాడుకోమని వేడుకుంటూ వేడుకుంటున్నాను నేను ఎదురుగా పెట్టించిన స్థానిక సంఘాన్ని అంతటి విశాల పరచుకొని వేడుకుంటున్నా అనగా సేవ పరిచర్లో ఆత్మకం చేసిన సభలను దాచి అనుగ్రహించమని వేడుకుంటున్నాను మరి ఉద్యోగం నిర్వహిస్తున్న దేవదాసుని మరి పెద్దల ప్రియులు శాసన గారిని వారి కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నాను ఇంకనైనా మీ దాచిన పరిచయం మీరు వృద్ధి చేయమని వేడుకుంటున్నాను ఉద్యమంలో ఫోన్ చేస్తున్నాను మా ప్రియులు రమేష్ అన్న గారిని పెద్దలు రమేష్ అన్న గారిని ఇంకా మా ప్రియులందరినీ దీవించమని వేడుకుంటూ ముందు నా సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ముఖ్యంగా ఉత్తరాల లేఖనాలైనా మా ఎన్నికలు మీరే పరిశీలించి ఏదో నూతనమైన ప్రేమ రాబడి మేము సిద్ధపడే భాగ్యం అనుగ్రహించమని ముందు నా సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఇంతవరకు ఈ కూడికే మీకు మహిమకరంగా మాకు ఆశ్చర్యకరంగా మీరు మార్చిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ఈ స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం రమేష్ అన్న ఉందా రమేష్ అన్న ఎలా ఉందన్న ఆరోగ్యం రమేష్ అన్న ఆరోగ్యం ఎలా ఉందన్న రమేష్ అన్న పంపించదు హ్యాపీగా ఉన్నారన్నా రమేష్ ఉన్నారన్నా